నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వ్యాలంటైన్స్ డే గురించి తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. ప్రేమ ఈ పదం కంటే తీయంది మరొకటి లేదేమో. ప్రేమకు స్పందించని మానవ హృదయం ఉండదు. ఆ మాటకొస్తే జంతువులు, చెట్లు కూడా ప్రేమకు స్పందిస్తాయి. ఇలా ఎన్నో ప్రేమల జీవితాల్లో మధురమైనది. ఇక జంట మధ్యలో ఉండే ప్రేమ, దాన్ని సెలబ్రేట్ చేసుకునే వారికి ప్రత్యేకమైన రోజు వ్యాలంటైన్స్ డే. అసలు వ్యాలంటైన్స్ డే అనేది ఎలా మొదలైందో తెలుసా? 3వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియాస్ అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకం ఉండేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే మన్మధుల్లో నాగార్జున పాత్ర లాంటివాడన్నమాట. పెళ్లి చేసుకుంటే మగాళ్ళ శక్తి, బుద్ధి నశిస్తాయనే అపోహలో ఉండేవాడు క్లాండియాస్. దీంతో తన రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ దెబ్బకు రాజ్యవ్యాప్తంగా ఉన్న పురుషులందరూ అల్లాడిపోయారు. వీడు చేసుకోకపోతే పోయాడు, మమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోవద్దనడం ఎంతవరకు న్యాయమని మూగవేదనతో రోధించారు. అలాంటి టైంలో పుట్టాడు ఆ వ్యక్తి. అతని పేరే వ్యాలంటైన్. చక్రవర్తి క్లాండియాస్ చేసిన ఆజ్ఞను వ్యతిరేకించాడు వ్యాలంటైన్. మగాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా బుద్ధికి ఏమీ కాదు, శక్తి అలాగే ఉంటుంది అన్న విషయాల్ని చక్రవర్తికి తెలియపరచాలనుకున్నాడు. దగ్గరుండి సైనికులు, అధికారులకు వివాహం జరిపిస్తానని పిలుపునిచ్చాడు. అప్పటి వరకు ప్రేమకు ముఖం వాచిపోయి ఉన్న సైనికులు, అధికారులందరూ అతని పిలుపుతో ఒక ఇంటివారే ప్రేమలోని ఆనందాన్ని అనుభవించారు. కానీ తన ఆర్డర్ను వ్యతిరేకించిన వ్యాలంటైన్కు శిక్ష వేసే వరకు నిద్రపోకూడదనుకున్నాడు క్లాండియాస్. చివరికి క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14న సెయింట్ వ్యాలంటైన్కు ఉరిశిక్షను అమలు చేశాడు. ప్రేమికుల కోసం, ప్రేమ కోసం తన ప్రాణాల్ని అర్పించిన వ్యాలంటైన్కు గుర్తుగా అప్పటి నుంచి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న సెయింట్ వ్యాలంటైన్కు నివాళి అర్పిస్తూ తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదండి వ్యాలంటైన్ కదా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అర్జెంట్గా మీ లవర్కి ఫోన్ చేసి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.